హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిహైండ్ యూకే స్మైల్స్. ఈరోజు మనం తిరుపతిలో మనకి టెంపుల్ వెళ్ళాను. ఇక్కడ యూకేలో మనకి బర్మింగం అంటారు. ఇక్కడ ఈ బర్మింగంలో మనకి వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో అక్కడ మనం ముందు చూస్తే కార్ వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే పార్కింగ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ముందుకు వెళ్తే అక్కడంతా పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పీడ్ జోన్ అనేది ఉంటుంది ప్రతి ఏరియాలో. ఇక్కడ డబుల్ లైన్ అని చూసారా, అక్కడ పార్క్ చేయకూడదు కార్లు, అక్కడ పార్క్ చేయాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 10 అని కనిపిస్తుంది కదా, ఆ 10 అనేది స్పీడ్ జోన్ అనమాట. 10 మైల్స్ స్పీడ్లోనే వెళ్ళాలి. ఇక్కడ డిజేబుల్డ్ వాళ్ళకి పార్కింగ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా టెంపుల్ మ్యాప్ అనమాట. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఈ టెంపుల్ మ్యాప్ 1 బాలాజీ శ్రీ, రిసెప్షన్, టాయిలెట్స్, నెక్స్ట్ కార్ పార్కింగ్, అట్లా నెంబరింగ్ ఉంటుంది అనమాట. అదంతా మనకి ఇక్కడ పార్కింగ్లో ఉంటుంది. ఆ తర్వాత మనం ఇట్లా ముందుకు వెళ్తే బేసిక్గా ఏంటంటే మనం ఆధార్ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ మనం ఆల్రెడీ కార్ ఇక్కడ పార్క్ చేసాం. సో ఇక్కడ నుంచి నేను తీస్తున్నాను అనమాట. ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేదే మనకి టెంపుల్. తర్వాత మనం ముందుకి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇదంతా ఈ గార్డెను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుట్పాత్ అనమాట. అంటే లైక్ వాక్ చేయొచ్చు. మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ మొత్తం అలా ఉంటుంది. ఇట్లా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనిపించేది కూడా మనకి మొత్తం కార్ పార్కింగ్ అనమాట. మనం అలా నడుచుకుంటా ముందుకు వెళ్తే అటు సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ మీరు చూడండి, ఆ గ్రీనరీ కానీ ఇది మనకి ఏంటంటే టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది. చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట టెంపుల్. తిరుపతిలో ఎంత ఫీల్ ఉంటుందో మనకి ఆ వైబ్ ఇక్కడ ఉంటుంది. అక్కడ కనిపించేది రథం అనమాట. యాక్చువల్లీ రథోత్సవం అని ఒకటి జరుగుతుంది మనకి ఇక్కడ. ఫెస్టివల్స్ మూమెంట్లో కావచ్చు, లేకపోతే ఇంకా సమ్ అకేషన్స్, ఏదైనా ఫెస్టివల్స్ లైక్ మనకి గణేష్ చతుర్థి కానీ, లేకపోతే మనకి ఇంకా ఏదైనా, ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఆ రైట్ సైడ్లో కనిపించింది చూసారా, అది కార్ పూజ చేస్తారు అక్కడ మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరైనా కార్ తీసుకుంటే మనం కార్ పూజ ఎలా అయితే చేపిస్తామో ఇండియాలో, ఇక్కడ బర్మింగంలో కార్ పూజ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అనమాట మనకి. ఈ ఎంట్రన్స్లో మనం స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు క్రౌడ్ ఎలా ఉందో. పీపుల్ అంతా వస్తూనే ఉంటారు. ఆల్ మన తెలుగు, తర్వాత కేరళ, కర్ణాటక, అండ్ ఇంకా ఆల్మోస్ట్ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల నుంచి వస్తారనమాట ఇక్కడికి. అన్ని చోట్ల నుంచి స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ టెంపుల్ అనేది అట్లీస్ట్ వన్స్ అయినా విజిట్ చేస్తారనమాట పక్కాగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. కానీ ఎంట్రన్స్ అది, బట్ అటు అలౌడ్ లేదు. మనం ఏంటంటే ఇక్కడ ఇంకా చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, మీకు అక్కడ బోర్డుని చూపిస్తాను, మురుగన్ స్వామి టెంపుల్. ఆ తర్వాత మనం లెఫ్ట్కి వస్తే ఈ డౌన్ నుంచి మనకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ప్రసాదం కౌంటర్ అవన్నీ ఉంటాయి. ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ అది బ్లాక్ ఉంటుంది, అటు వెళ్ళటానికి లేదు. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంటుంది, చూపిద్దాం మనం. ఇది ఎంట్రన్స్ టెంపుల్కి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వినాయక స్వామి టెంపుల్. ఆ తర్వాత మనం కింద నుంచి వస్తే ఇది మనకి రిసెప్షన్ అనమాట. ఈ రిసెప్షన్ అండ్ కింద టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బాలాజీ టెంపుల్ రిసెప్షన్. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడే మనకి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో మనకి లడ్డు కావచ్చు, ఏదైనా. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం బయటకు వస్తే ఈ మొత్తం టెంపుల్. యాక్చువల్లీ నేను వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేశారు, సో అందుకని లోపలికి వెళ్ళలేదు. అండ్ మోరోవర్ లోపలికి ఎలా ఉండదు, మొబైల్ మనం వీడియోస్ అవి తీయకూడదు. సో మీకు ఇందాక చూపించాను కదా, అటు సైడ్ మనకి టెంపుల్ ఎంట్రన్స్. సో లోపల ఉంటారనమాట వెంకటేశ్వర స్వామి. సో ఇక్కడ మీకు ఇందాక కింది నుంచి వెళ్ళాను కదా, ఆ కింది నుంచి కాకుండా ఇటు స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ లోపల రిసెప్షన్ ఉంది కదా, లోపలికి వెళ్తే పైనుంచి మనకి వెళ్ళొచ్చు. స్టేర్ ఉంటుంది, ఫస్ట్ స్టేర్లోకి వెళ్తే మనం పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి మీరు ఎంత బాగా డిజైన్ చేశారో. అక్కడ స్టోన్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, చాలా చాలా బాగా డిజైన్ చేస్తారనమాట. ఇక్కడ మనకి ఇండియాలో ఎంత వైబ్ ఉంటుందో ఆల్మోస్ట్ అంత వైబ్ ఉంటుంది ఇక్కడ ఈ బర్మింగం టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్. ఇవన్నీ మనకి టెంపుల్ కింద అనమాట. అవి భోజనశాల కావచ్చు. ఇక్కడ మీకు భోజనశాల ఉంటుంది. అంటే లైక్ మనకి అక్కడ ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. యూకే రూల్స్ ప్రకారం ఎక్కడైనా సరే కిడ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, సేఫ్టీకి, కిడ్స్కి. సో కిడ్స్ అక్కడ వచ్చి కొంచెం టైంపాస్గా ఉండడం కోసం అది
ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు భోజనశాల కనిపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట. లోపల తింటా ఉన్నారు, సో డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను వెళ్ళలేదు. అండ్ తర్వాత మనకి స్టోర్ అనమాట, మన ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఇక్కడ ఉంటుంది అనమాట. దాంట్లో మనకి ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఇండియన్ గ్రాసరీ స్టోర్ చూపిస్తాను, లోపల ఉంటుంది. ఇక్కడ ఉందన్నమాట ఇండియన్ గ్రాసరీ స్టోర్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.